ఒక్క సెకండ్, జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకెళ్తాం. ఎస్ వెంకటేశ్వరరావు గారు, సో జరిగినటువంటి ఘటనని మనమేమి ఇప్పుడేం మార్చలేము. అట్ ద సేమ్ టైం ప్రికాషన్స్ తీసుకోవడానికి సలహాలు సూచనలు డిప్యూటీ సీఎం అందరూ ఇస్తూ వస్తున్నారు, బాగానే ఉంది. అయితే కొంతమంది ఇక్కడ ప్రభుత్వం తప్పు అంటూ కంప్లీట్గా ఇప్పుడు తప్పు ఒప్పుకున్నది సాక్షాత్తు డిప్యూటీ సీఎంఏ ఒప్పుకున్నారే, ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ సమన్వయ లోపం వల్ల తప్పు జరిగింది అని చెప్పి. కానీ దీన్ని తీసుకొచ్చి అటు పార్టీలకి లేదంటే మొత్తం మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి వాళ్ళ పర్యటనలు ఏవైతే ఉన్నాయో వాటికే మొత్తం పోలీసులు అందరినీ కూడా వాడేసుకున్నారు, టీటీడీ దగ్గర పోలీసులే లేరు, కేవలం నలుగురే ఉన్నారు అంటూ అభూత కల్పనలు తీసుకొచ్చి ఈ తప్పులు వేస్తున్నటువంటి వాళ్ళకి మీ కూటమి ప్రభుత్వంలో శిక్షలేం లేవా? నమస్కారం అండి పవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి నరసింహప్రసాద్ గారికి, సోదరి నాగమల్లేశ్వరికి, మీ అందరికి కూడా శుభోదయం. దురదృష్టవశం పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజున 6 భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవటం అంటే అది హైందవ జాతికి తిరుమల తిరుపతి చరిత్రలోని ఒక మాయన మత్సగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ మృతులకి మన యొక్క సద్గతి ప్రాప్తించాలని ప్రార్థన చేసుకుంటూ వారి కుటుంబాలకు మన సానుభూతిని తెలియజేసుకుంటూ, చాలా మనం చూస్తుంటే ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ లేదంటే ఉన్నటువంటి విషయాల్ని మనం క్రోడీకరించుకుంటే ప్రభుత్వానికి తప్పును ఆపాదించలేము, కానీ అక్కడున్నటువంటి అధికారుల మధ్యన ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ గారు కానీ, వీళ్ళ మధ్యన ఉన్నటువంటి యుగోయిజానికి వాళ్ళు బలైపోయారనేటువంటిది మాత్రం మనం స్పష్టంగా గ్రహించాల్సినటువంటి పరిస్థితి. నిజంగా చాలా వాళ్ళకి సమన్వయ లోపం లేదు, సమన్వయ లోపం లేకపోగా యుగోయిజం పోవటం మూలంగా దానికి మూల్యం ఇవాళ కూటమి ప్రభుత్వానికి మచ్చలాగా పడేటువంటి పరిస్థితిలో, ఏదైతే ఆ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ప్రభుత్వం వస్తే అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనేది ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని అక్కడ వెళ్ళి పరిస్థితిని సమీక్షించి ఉన్నటువంటి కొద్ది టైంలో విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ లో అక్కడ ఉన్నటువంటి లోపాలని బాధ్యుల్ని గుర్తించి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని ఒక సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించి తర్వాత ఏదో రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం, అది వేరే విషయం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆఫ్టర్ ఆల్ 2500 మెంబర్స్ మొత్తం అక్కడ ఉన్నటువంటి భక్తులు గరుడు సేవకి 4 lakhs అబోవ్ వచ్చారనేది మనం విని ఉన్నాం. గరుడు సేవకు అంతమంది వచ్చిన భక్తుల్ని నియంత్రించినటువంటి వ్యక్తులు 2500 మంది భక్తుల్ని నియంత్రించలేకపోవటం అనేది దీనిలో ఏదో కుట్ర కోణం ఏమన్నా ఉందో అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పద్మావతి పార్క్ లోకి గేట్లు తీశారు, పద్మావతి పార్క్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వృద్ధురాలు ఆయాస్ చెస్ట్ పెయిన్ ఫీల్ అయింది, కమ్మమోషన్ మూలంగా కావచ్చు, లేదంటే అర్ధరాత్రి కాబట్టి ఈ మంచు వలన సఫకేషన్ రావచ్చు. ఆ వచ్చినప్పుడు ఏదైతే లోపల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ టోకెన్లు ఇచ్చేస్తున్నారు ముక్కోడి దర్శనానికి అనేటువంటి ఆలోచనతో బయట ఉన్నటువంటి భక్తులు కూడా లోపలికి వచ్చే ప్రయత్నంలో ప్రహరీ గోడలు కాంపౌండ్ గోడలు దూకి కూడా వాళ్ళు లోపలికి వస్తుంటే గేట్ ఎదురుగుండా జనాలుంటే భక్తులుంటే ఆ భక్తుల్లో నుంచి ఆ సఫకేషన్ ఉన్నటువంటి వృద్ధురాలని వారి సంబంధించిన బయటికి తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ లో వాళ్ళు ఎదురొస్తుంటే వీళ్ళు తోసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి తింటే అది ఎంత వైఫల్యం. అది ఆ పద్మావతి పార్క్ ఒకటే మెయిన్ గేట్ ఉందా? అదర్ దెర్ ఆర్ టూ మోర్ గేట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అనేది మనం చూస్తున్నాం. ఆ గేట్ల ద్వారా కనుక తీసుకెళ్ళినట్టయితే ఈ ప్రమాదం ఉండేది కాదు కదా. ఇది బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యం, లేదంటే కుట్ర ఖచ్చితంగా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇది చక్కగా స్పష్టంగా మనకి అవగాహన అవుతుంది. కాబట్టే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవ సీఎం గారిని ఆయన చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహారం చేసుకుంటూ వెళ్ళి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుపున ఒక ఎత్తు అయితే, గౌరవ సీఎం గారు
ఉన్నటువంటి పరిస్థితులు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పరిస్థితుల్ని స్వయంగా పర్యవేక్షించి బేరీజ్ వేసుకున్న తర్వాత ఇట్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ది కోఆర్డినేషన్ లోపమే కాదు, ఇది ఎగోయిజం కూడా ఉంది అనేటువంటి ఆలోచనతోనే గవర్నమెంట్ తరపున ఆయన తరపున ప్రభుత్వం తరపున కూడా ప్రజలకి భక్తులకి క్షమాపణ కోరి చాలా చక్కగా, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంది, ఎందుకండి అడ్మినిస్ట్రేషన్ ఉంది ఎందుకు, అవును, టీటీడీలోకి వచ్చేటువంటి భక్తులకి స్వామివారి మీద ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, అమితమైనటువంటి భక్తి, ఆ స్వామిని దర్శించి తరించుకోవాలన్నటువంటి కోరిక తృప్తితో ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి అక్కడికి వచ్చేటువంటి పరిస్థితుల్లో అలాంటి సామాన్య భక్తులకి స్వామివారి దర్శనాన్ని సులభతరం చేసి అక్కడ ఫెసిలిటీస్ ని పూర్తి స్థాయిలో భక్తులకు అందించాలనేది అడ్మినిస్ట్రేషన్ యొక్క మెయిన్ కర్తవ్యం. కానీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి కొంతమంది, అందరినీ మనం అన్నాం, ఎందుకంటే ఇవాళ చిత్తశుద్ధితో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు అక్కడ భక్తితో తన్మయంతో భక్తులకు సేవ చేసే అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనం తప్పుగా అర్థం చేసుకున్నా కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కానీ కొంతమంది అధికారులు కేవలం విఐపీల యొక్క ట్రీట్మెంట్ కే, విఐపీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అక్కడ అవసరమైనటువంటి భక్తులకి వృద్ధులు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వకుండా విఐపి సేవలో తరించాలనేటువంటి దుగ్ధ కాంక్ష, వారి యొక్క మెప్పు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిని పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టారు, ఖండించారు. ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మెంట్ ఫర్ ద కామన్ డివోటీ, ది కామన్ పిల్గ్రిమ్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం. దానికి ఎక్కువ సమయం కేటాయించండి, దానికి కేటాయించండి అనేటువంటి ఏదైతే ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలనే దానికి ఇవాళ మీరు చేసినటువంటి మీ యొక్క యుగోయిజం సమన్వయ లోపం వల్ల మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఇవాళ కూడా అంత వయసులో కూడా 20 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా చాలా మంది చాలా రకాలుగా అనుకున్నప్పుడు కూడా ప్రజల యొక్క మాటలకి, విమర్శల యొక్క తోటాలకి సైతం వెరవకుండా ఈ రోజున మన్యంలో ఆయన పర్యటించినటువంటి తీరు ఎప్పుడూ కూడా ఒక నాయకుడు స్పృశించినటువంటి ప్రదేశంలో అభివృద్ధికి 50 సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన అభివృద్ధికి నోచుకొని డోలీల్లో వెళ్ళేటువంటి సంస్కృతి నుంచి ప్రజలు కాపాడాలన్నట్టు మహత్తరమైనటువంటి ఆశతో ఇవాళ వారు గ్రామాభివృద్ధికి, గ్రామీణ శాఖ చేసుకున్నటువంటి పని దేనికోసం? ఇదంతా కూడా ప్రజల యొక్క అభివృద్ధి. కన్సర్న్ ది గవర్నమెంట్ కన్సర్న్. మనమంది ఫర్ ది పీపుల్ అనే టీవీ ఎట్లా ఉందో, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాధినేతలు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆ విధంగా ఉంటేనే మన యొక్క లక్ష్యం, మన యొక్క పాత్ర, మన యొక్క కర్తవ్యం నిర్వర్తించిన వారు అవుతాం అని మనసా వాచ తప్పకుండా కర్తవ్య నిర్వహణలో పాలు పంచుకునేటువంటి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిలో ఆ రోజు నిన్నటి రోజు జరిగినటువంటి స్టాంపేడ్ అనేది ఒక మాయన మచ్చలాగా ఆయన హృదయాన్ని కలిసివేసి ప్రభుత్వం చేతులుడు చూస్తుంటే అది ఎంత మాత్రం కాదు. అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ప్రభుత్వం కూడా రాగద్వేషాలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ గారు కానీ, ఎవరైనా సరే విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ పనిచేయించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ మేరకి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి సంకేతం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పోయినటువంటి ప్రాణాలను తీసుకురాలేమనేటువంటి బాధ మనసును కలచివేసి హృదయాన్ని పెకలించేటువంటి ఈ బాధ, దట్టు ఏదైతే భగవంతుడి దర్శనం కోసం వచ్చి భగవంతుడు ఆశీస్సులు పొంది భగవంతుడు అనుగ్రహం పొందాలి అనేటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ప్రభుత్వం స్వామివారి దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పాపాలను నశించి వారు మంచిగా ఉంటారని వస్తే వారికి పరలోకం ప్రాప్తించడం అంటే నిజంగా కూడా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి కూడా, ఎందుకంటే లీడర్ సినిమాలో చూపించారు. అదే ఒక్కసారి వెంకటేశ్వరరావు గారు ఒక్క సెకండ్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత